అమెరికా బర్మింగ్హామ్ ప్రాంతంలోని ఓ అపార్ట్మెంట్ కాంప్లెక్స్ లో భారతమాన కాలం ప్రకారం గురువారం రాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో స్టేషన్ గన్పూర్ మండలం సముద్రాల ప్రాంతం గుంటూరుపల్లికి చెందిన ఉడుముల సహజారెడ్డి మంటల్లో చిక్కుకుని అక్కడికక్కడే మృతి చెందింది. ఉన్నత విద్య కోసం 4 ఏళ్ల క్రితం అమెరికా వెళ్లిన ఆమె ఇప్పుడు ప్రాణాలు కోల్పోయిందన్న వార్తతో కుటుంబం దుఃఖ సాగరంలో మునిగిపోయింది. గుంటూరుపల్లికి చెందిన తల్లిదండ్రులు ఉడుముల జయకర్ రెడ్డి హైదరాబాద్ లోని టీసీఎల్ లోని సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తుండగా తల్లి గోపు మరియు శైలజ బచ్చన్నపేట మండల పిఎస్ లో ఎస్జిటిగా పనిచేస్తున్నారు. ఇటీవల డిప్యుటేషన్ పై హైదరాబాద్ లోని ఎస్ఆర్టీసీకి వెళ్లారు. కొన్నేళ్లుగా ఈ కుటుంబం హైదరాబాద్ లోని జీడిమెట్ల వెంకటాపూర్ రోడ్ లో నివాసం ఉంటున్నారు. జయకర్ రెడ్డి శైలజ దంపతుల 2 కూతుళ్లు కాగా చిన్న కూతురు ఇంటర్ పూర్తి చేసి హైదరాబాద్ లోని బీబీఎస్ కోచింగ్ తీసుకుంటుంది. పెద్ద కూతురు సహజారెడ్డి 2001లో ఎంఎస్ చదువు కోసం అమెరికాలోని బర్మింగ్హామ్ కి వెళ్లింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు సహజారెడ్డి ఉంటున్న అపార్ట్మెంట్ పక్కనున్న మరో భవనం నుంచి మంటలు వేగంగా వ్యాప్తి చెందడంతో నిద్రలున్న సమయంలో మృతి చెందినట్లు తెలుస్తోంది. చదువు పూర్తి కావచ్చిన సమయంలోని ఈ అగ్ని ప్రమాదం ఆమెని బలి తీసుకుంది. ప్రతిరోజు తల్లిదండ్రులు తమ కూతురుతో వీడియో కాల్లో మాట్లాడుతూ బిడ్డ భవిష్యత్తును గురించి గుర్తు చేసుకుని మురిసిపోయేవారు. ఇంకో సంవత్సరం, ఇంకో నెల అని ఆశలు పెట్టుకుని కూతురి కోసం ఎదురు చూశారు. చివరికి తను చనిపోయిందన్న వార్త వినడంతో గుండెలు అవిసేలా రోధిస్తున్నారు. సహజారెడ్డి మృతి విషయం తెలుసుకోవడంతో శ్రీనివాస కాలనీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. స్టక్ అయిపోయింది, బయటికి రాలేకపోయింది. నలుగురు ఉంటే 2 సేఫ్, 2